నీకు తెలుసా నో కమ్ ఆలోచించి ఆడండి 40 సెకండ్లు ముందు పెట్టేద్దాం తర్వాత మనం ఉంటే స్ప్లిట్ చేయండి అలహాబాద్ ఆగ్రా 30 సెకండ్ల టైం ఉంది కాన్పూర్ కాదు నన్ను చూడకండి 20 సెకండ్స్ ఎన్ని లక్షలు 22 ఎన్ని లక్షలు లెక్క 10 9 11 8 7 6 5 4 3 2 ఒకప్పుడు చారిత్రక నగరమైన ప్రయాగ్ను ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తారు? వారణాసిపై మీరుంచారు 34 లక్షలు, కాన్పూర్పై 16 లక్షలు ఉంచారు, అలహాబాద్పై మీరు ఏమీ ఉంచలేదు, ఆగ్రాపై కూడా మీరు ఏమీ ఉంచలేదు. 30 సెకండ్లు అదనంగా టైం ఇస్తాం. మీకు క్విక్ చేంజ్ కావాలంటే చెప్పండి. ఎస్ ఆర్ నో? ఓకే నో. మరి ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు మేము వెళ్ళలేదు ఆగ్రాని ప్రయాగ్ అని పిలవడం. అలహాబాద్ అనేది డెఫినెట్ గా కాదనిపిస్తుంది. సో 2 అనుకోండి. రండి మరి ముందడుగు వేయండి. మరి ముందడుగు వేస్తున్నాం. ఆ పంచ్ మీ దగ్గరే అట్టి పెట్టుకోండి, మా వరకు రానివ్వకండి. అంటే ఇప్పుడు ఏ ఆప్షన్ మీకు ఏ పంచ్ ఇస్తుందో, ఏ ఆప్షన్ మీకు మంచి పంచ్ ఇస్తుందో చూడాలి. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. టెన్షన్ తగ్గింది. మీరు అనుకుంటున్నట్టుగా ఆగ్రా కాదు, ఆగ్రాపై ఏమీ లేదు కాబట్టి మీరు అక్కడ కొంత సేఫ్ అయ్యారు. అయితే ఇప్పటికీ టెన్షన్ కొనసాగుతుంది. మీరు ఆటలో ఉంటారా? ఉంటే ఎంతతో ఉంటారు? ఏ ఆప్షన్ మిమ్మల్ని ఆటలో ఉంచుతుంది, ఏది బయటికి పంపిస్తుంది? ప్లీజ్ తొందరగా. రైట్, టెన్షన్ గా ఉన్నారు మీ ఇద్దరు కదా? చాలా కొంచెం రిలాక్స్ చేద్దాం. నో యా, రిలాక్సేషన్ అవసరం జీవితంలో. కాసేపు సీరియల్లో డైలాగ్ చెప్పు. గంగా ఎందుకు అలిగి వచ్చేసావు? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? చెప్తే మీరు రానివ్వరు కాబట్టి. ప్రతిసారి నాకు చెప్పే వెళ్తావు కదా గంగా. మాట్లాడు గంగా. ఏమైంది అత్తయ్య? మీరైనా చెప్పండి అత్తయ్య. గంగా ప్లీజ్, ఏమైంది? ఇంక భరించలేనండి, ఇంక భరించలేను. నా వల్ల కాదు, భరించే శక్తి నాకు లేదు. నేను ఇంకా ఆ ఇంట్లో ఉండలేను. ఎంతకాలం భరించేది? అరే నేను ఒక ఆడదాన్ని, సాటి ఆడదాని కన్నా గౌరవిస్తున్నది మీ అమ్మ. గంగా నా వల్ల కాదు. మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఈరోజు కొత్తగా వింటున్నావా? అసలు ఏం జరిగింది గంగా? కలెక్టర్లు కొట్టుకుంటే ఇలా ఉంటుందా? సీరియల్లో టెన్షన్ ఉందే, ఆ టెన్షన్ అంతా ఇక్కడ బాగా ప్రదర్శించారు. కానీ ఇప్పుడు అటెన్షన్లోకి ముందడుగు పోయండి. ఇప్పుడు నవ్వించి మీరు మళ్ళీ ఏడిపించి ఏదో ఒక ఫీలింగ్ మమ్మల్ని క్యారీ చేయవచ్చు కదా. మీరు ఇప్పుడు క్యారీ చేద్దరు కానీ ఒక ఫీలింగ్ని, అదేంటో చూద్దాం. చారిత్రక నగరమైన ప్రయాగని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే, మీరు వారణాసిపై 34 లక్షలు, కాన్పూర్పై 16 లక్షలు ఉంచారు. ఆగ్రా కాదని తెలిపోయింది. అండ్ అలహాబాద్ పై మీరు ఏమీ ఉంచలేదు. ఇప్పుడు మనం చూడాలి ఏది టాప్ ఏది డ్రాప్. ఇంద్రనీల్ అండ్ సుహాసిని అందరం షాక్ అయ్యాం. ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్.
త్రివేణి సంగమం జరిగే చోటిని ప్రయాగగా పిలుస్తారు. ఆ ప్రయాగ అలహాబాద్లో ఉంది. టెన్షన్ పడ్డంతా అయింది ఇంద్రనీల్. ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మీరు ఎక్కడ కాశీ గయా, కాశీ అండ్ వారణాసి అలా కూడా అనిపించలేదా మీకు? ప్రయాగ కాశీ పేరు కాదేమో అని అనిపించలేదా? వారణాసి కాశీ కదా, మీకు అది కాదేమో అనిపించలేదా? నాకు ఊర్ల గురించి ఐడియా లేదు. సో మొత్తానికి అలా జరిగిపోయింది. ఇంకా మీ ఇద్దరు షాక్ నుంచి తేరుకున్నట్లేరు. మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు, మమ్మల్ని అలరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రమ్ వివెల్. సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ గిఫ్ట్ స్పాన్సర్ మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి గిఫ్ట్. Thank you so much, Indraneel and Suhasini. Thanks for being with us on the show. Thank you. Bye and good night. Bye. మా అపరంజి బొమ్మ 6 అడుగుల అందగాడు ఇద్దరు ఇక్కడి నుంచి ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు. బట్ మీరు ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేయాలి అనుకుంటే SMS క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ కార్తిక్, ఆప్షన్ బి హేమచంద్ర, సి ధనుష్, డి నితిన్. క్వశ్చన్ కాసేపట్లో మీకు చెప్తాను. అపరంజి బొమ్మ 6 అడుగుల అందగాడు అలా ఈ ₹1 కోటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఈ ₹1 కోటి సొంతం చేసుకోవడానికి మరొక జంట మీ ముందుకు రాబోతోంది. 8:30 అంటే జెమినీ టీవీ ప్రేక్షకులకి ఒకే ఒక్క సీరియల్ గుర్తొస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అశేష ప్రేక్షకాదరణ పొందిన ఆ 8:30 టైమ్ స్లాట్ సీరియల్ మీ అందరికీ తెలుసు, మొగలి రేకులు. ఆ మొగలి రేకుల్లో కంటి చూపుతోనే శాసించే గోమతి అండ్ శంకర్ మదేవన్, శృతి అండ్ మధు. హలో, హౌ ఆర్ యు శృతి? హలో మధు గారు, వెల్కమ్. శృతిని శృతి అని పిలిచి చాలా రోజులైంది. అందరూ మామి, గోమతి, ఇంకోటి ఏంటి పాటి ఇలా పిలుస్తారు. అండ్ మధు గారు, మిమ్మల్ని ఇంకా జేమ్స్ వదలలేదు కదా? శంకర్ మాదేవన్ వచ్చినా జేమ్స్ వదలలా? శంకర్ మాదేవన్ అలాగే ఉండిపోయి, జేమ్స్ అలా ఉండిపోయి ఫిక్స్ అయిపోయారు. రైట్. మరి నిజ జీవితంలో కూడా ఈ జంట నిజమైన జంట, కానీ తెర మీద మాత్రం మీరు జంటగా కనిపించింది లేదు. సీరియల్లో ఆయన ఏంటమ్మా మనకి? ఎన్నారా శంకరా? శృతి ₹1 కోటి వస్తే ఏం చేస్తావు? అది అంటే ఇట్స్ లైక్ ఏమో, అబ్సల్యూట్ నో ఐడియా. లెట్ మీ గెట్. వచ్చినప్పుడు ఆలోచిస్తాం. రైట్, మరి ₹1 కోటి ఇచ్చేస్తున్నా మీకు. ప్లీజ్, అదిగో మీ కోటి తీసుకో శృతి. కోటి మహాలక్ష్మి. ఇదే తేడా. నేను డబ్బును ముద్దు పెట్టుకున్నాను, తన కళ్ళకి అతుకుంది. చూద్దాం ఏది ఎలా ఉంటుందో. రైట్, ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. మరి ₹1 కోటి మీకు ఇచ్చేసానండి, ఆ ₹1 కోటి మీరే. ఆ ₹1 కోటి మీరింటికి తీసుకువెళ్ళాలంటే చాలా చాలా సింపుల్ గా 7 క్వశ్చన్స్ అడుగుతాను. 7 ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి. చాలా సింపుల్ గా వేస్తే సింపుల్ గా తీసుకెళ్తాం. ప్రశ్నలకి సమాధానం చెప్పే రూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి రూల్స్ చూసేద్దాం క్విక్ గా. ఆటలో మేము ఇచ్చేసాం ఒక ₹1 కోటి. 7 ప్రశ్నలు మిమ్మల్ని పలకరిస్తాయి. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సరైన సమాధానం తెలిస్తే మొత్తం ₹1 కోటి తీసుకెళ్ళి దాని మీద పెట్టేసేయండి. ఒకవేళ కనుక మనసులో సందేహం ఏమైనా ఉందనుకోండి, మీరు అప్పుడు మీ డబ్బుల్ని మరికొన్ని ఆప్షన్స్ మీద స్ప్లిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అయితే గేమ్లో ఎప్పుడు ఒక ఆప్షన్ ఖాళీగా అట్టి పెట్టాలి. సందేహం ఉన్న పక్షంలో మిగతా వాటిపై మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. సందేహం లేకపోతే ఒకదానిపైనే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ సరైన సమాధానం మీద ఉన్న డబ్బులు ఆటలో కొనసాగుతాయి చివరి వరకు. రాంగ్ ఆన్సర్ మీద పెట్టిన డబ్బులు శాశ్వతంగా చేజారి కిందకి వెళ్ళిపోతాయి. ఇలా చేయడానికి మీకు కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. 1 minute ఓన్లీ. మీ దగ్గర ఉన్నాయి ఒక ₹1 కోటి, నా దగ్గర ఉన్న 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి. కోంటే కోటిలో ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ ఇస్తాం. ఈ 2 కేటగిరీస్లో ఒకటి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలోంచే ప్రశ్న వస్తుంది. ముందుగా మొదటి ప్రశ్న. కేటగిరీస్ వచ్చేస్తున్నాయి.
క్రీడలు, విద్య. క్రీడలు తీసుకుందామండి. నాదేం లేదు, నేనేమి నాకు రెండు సేమే, ఏది తీసుకున్నా ఒకటే. విద్య. మీరు ఎంచుకున్న కేటగిరీ విద్య. విద్యకు సంబంధించి ముందుగా ఆన్సర్ ఆప్షన్స్ చూపించేస్తాను చూడండి. USA, ఇంగ్లాండ్, ఈజిప్ట్, టర్కీ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది? USA, ఇంగ్లాండ్, ఈజిప్ట్, టర్కీ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? టర్కీలో లేదు. నలభై సెకండ్లు. చాలా బండిల్స్ ఉన్నాయి. ముప్పై సెకండ్ల టైం ఇంకా ఉంది. నేను ఎక్కువ పెట్టుకున్నారా? కింద పడేసుకోకండి. యుఎస్ అది ఎక్కువ. 20 సెకండ్ల టైం ఇంకా ఉంది. మెల్లగా సరే విసరకండి, 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 విసరకండి. బయట ఉన్నాయి చూడండి శృతి. కింద పడిపోయి చూడండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. మధుసూదన్ గారు అండ్ శృతి, మొదటి ప్రశ్నకి మీరు ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది అంటే USA పై 42 లక్షలు పెట్టారు. ఇంగ్లాండ్ పై కూడా మీరు 42 లక్షలు పెట్టారు. ఈజిప్ట్ పై 16 లక్షలు పెట్టారు. టర్కీ పై మీరేమీ పెట్టలేదు. శృతి, మధు గారు, ఇక్కడ క్విక్ చేంజ్ అవకాశం ఇస్తాము. 6వ ప్రశ్న లోపల ఒక్కసారి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు క్విక్ చేంజ్ కావాలంటే 30 సెకండ్స్ టైం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. క్విక్గా చెప్పండి, క్విక్ చేంజ్ yes or no? ఎస్. ఎస్, క్విక్ చేంజ్ కావాలట. గో అహెడ్. 30 సెకండ్స్ ఓన్లీ. ఒకటి ఖాళీగా అట్టి పెట్టాలి గేమ్లో ఎప్పుడు. ఒకటి ఖాళీగా ఉంది. ఉంచాలి కంపల్సరీగా. మూడింటి పైన పెట్టుకోవచ్చు. ఈజిప్ట్ వేసేసి ఇష్టం. టర్కీ మీద పెట్టండి. 10, 9, 8, 7, 6, చాలు, చాలు. 5, 4, 3, 2 and stop. శృతి. రైట్, క్విక్ చేంజ్ తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది అంటే USA పై ఇప్పుడు మీరు 40 లక్షలు పెట్టారు. ఇంగ్లాండ్ పై 32 లక్షలు పెట్టారు. ఈజిప్ట్ పై 28 లక్షలు తీసుకొచ్చారు. టర్కీ పై ఇంకా ఏమీ పెట్టలేదు. క్వశ్చన్ పట్ల మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అనిపించలేదు. డబ్బులు ఎందుకు మార్చావు శృతి? ఏమో ఐడియా, నాకు అబ్సల్యూట్ నో ఐడియా అబౌట్ దిస్ థింగ్. అందుకని చాలా బ్లైండ్గా పెట్టేశాను. రైట్, చూద్దాం మరి. ముందడుగు వేయండి. మీ మొదటి ప్రశ్నకి మీరు చాలా భారీ అమౌంట్స్ని స్ప్లిట్ చేశారు. ఏ ఆప్షన్ మీకు ఎంత డబ్బులు ఇస్తుంది, ఏ ఆప్షన్ మిమ్మల్ని బయటికి పంపించేస్తుంది చూడాలి. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్. ఆటలో ఉన్నారు, మీరు ఆటలో ఉన్నారు. డబ్బులు తగ్గించారు, అది అది ఆలోచిస్తుంది. 2 లక్షలే తగ్గించారులేండి. రండి. కమా శృతి అండ్ మధు గారు, కంగ్రాచులేషన్స్, ఆటలో ఉన్నారు. USA ఇస్ ది రైట్ ఆన్సర్. అతి పెద్ద లైబ్రరీ ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అంటారు దాన్ని. మీతో మళ్ళీ మాట్లాడతానండి. ఒక నిమిషం ఆడియన్స్తో మాట్లాడాలి. మనం SMS ఆప్షన్స్ ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. ఒకసారి ఆన్సర్ ఆప్షన్స్ చెప్పి క్వశ్చన్ కూడా చెప్తాను, రెడీగా ఉండండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: A కార్తిక్, B హేమచంద్ర, C ధనుష్, D నితిన్. ప్రశ్న చెప్తున్నా, వై దిస్ కొలవరిది అనే ఈ పాటని పాడిన వారు ఎవరు?
ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. కేకే స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒక టైప్ చేయండి. మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి మాకు SMS చేయండి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. అలా వచ్చిన SMS నుంచి ర్యాండమ్గా 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా విజేతలు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఎల్లుండి వెబ్సైట్ విజిట్ చేయాలి www.sunnetwork.in/1crore. మీరు ఈమెయిల్ ద్వారా కూడా మీ బయోడేటాని ఫోటోగ్రాఫ్స్ని మాకు పంపించవచ్చు. మరి ఈమెయిల్ ద్వారా మీరు పంపించాలి అనుకుంటే మా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి 1crore@sunnetwork.in. పంపించేసేయండి గబగబా. ఇప్పుడు చెప్పండి శృతి గారు. చెప్పండి ఝాన్సీ గారు. ఒక డైలాగ్ ఇచ్చుకోండి. అలా ఎందుకు చేసావు మమ్మీ? నువ్వు తిట్టుకుంటుంటావు చూడు మమ్మీ. ఎన్న ఇది గోమతి ఎన్న పండ్రని చూస్తామేమి చేస్తాము. 40 లక్షలు ఉన్నదా, అది పోదాం. పోదమ్మా పోదుమా. అదే రైట్. క్విక్ చేంజ్ అవకాశం మీరు ఉపయోగించేసుకున్నారు. 6వ ప్రశ్న లోపల ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది పూర్తయిపోయింది. శృతి, ఈ జేమ్స్ గా నచ్చారా? మధుని ఎక్కడ కలిసారు? మీరు ఎక్కడ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు? నేను ఆయన్ని ఫస్ట్ ఋతురాగాలు సెట్స్ లో కలిసాను. ఋతురాగాలు కలిపిందా మిమ్మల్ని? ఋతురాగాల తర్వాత 10 ఏళ్ల తర్వాత కలిపింది. ఋతురాగాలు అప్పుడు యాక్చువల్గా వి వర్క్ టుగెదర్, కలిసి పనిచేసాము. బట్ 10 years వి నెవర్ మెట్ ఈచ్ అదర్. అసలు ఎప్పుడు కలవలేదు, కలవడానికి కుదరలేదు కూడా. అగైన్ అదే దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇది అంతే. దట్స్ ఆల్. తర్వాత ఇంకొక సీరియల్ అంతే కదా, కలిసి చేసాము, కాలచక్రం అని. తర్వాత చక్రవాకంలో చేసుకున్నాం. ఋతురాగాలతో మొదలైన ప్రయాణం చక్రవాకంకి అంతమైంది. కంటిన్యూ అవుతోంది. అంటే పెళ్లి వరకు బంధం అక్కడ ఏర్పడి పెళ్లి దగ్గర ఋతురాగాలతో మొదలయ్యి చక్రవాకంతో బంధం ఏర్పడి మొగల్ రేకులతో కొనసాగుతోంది మీ జీవిత ప్రయాణం. కానీ కో అంటే కోటిలో మీ ప్రయాణం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. కో అంటే కోటి జర్నీలో మీరు ఎక్కడున్నారో చూసేద్దామా? 40 లక్షలతో మీరున్నారు. మొదటి ప్రశ్న దాటారు, రెండో ప్రశ్నకి చేరుకున్నారు. 40 లక్షలతో క్విక్ చేంజ్ పూర్తయిపోయింది. ఓకే, రెండో ప్రశ్నకి వెళ్ళిపోదామా? రైట్, రెడీ. రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్. అంతర్జాతీయం రాశి చక్రం. రాశి చక్రం తెలుసా మీకు బాగా? అంటే ఇది రాశి చక్రం ఉంటే ఏదో ఉంటుంది కదా, చూద్దాం. ఈసారి ఆప్షన్ ఆయనకు వదిలేస్తానండి. రాశి చక్రం. రాశి చక్రం. మరి ఈ రాశి చక్రంలో మీకు ఏం రాసి పెట్టిందో చూద్దామా? మీ కేటగిరీ రాశి చక్రం, దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం రండి. మీన, మకర, వృషభ, కుంభ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశి తర్వాత ఏది వస్తుంది? మీన, మకర, వృషభ, కుంభ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. ఆలోచించి పెట్టండి, విసరకండి, ఆలోచించి పెట్టండి. డోంట్ వరీ, వచ్చే నువ్వు. 40 seconds మో. మొత్తం దాంట్లో క్లిక్ చేయండి అనుమానం ఉంటే. చేసుకోండి. రైట్. 30 సెకండ్లు.